ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీ ఆదివారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఎంత రాజీ పడడానికైనా సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు. అది ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కు సంబంధించి ఒక అవకాశం రావడం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మీకు ఈరోజు జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలను కూడా కలిగి ఉంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకుంటున్నారు, కానీ సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక వీరు సతమతం అవుతున్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి మంచి ఆఫర్ రావడం జరుగుతుంది. ఈరోజు వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా పడండి. భాగస్వాములతో అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులను చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అతి చనువు అనేది పరాయి పురుషులతో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది.
కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు మంచివి కావు. తొందరపాటుతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుంది. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడతారో వీలైతే దాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కాని డబ్బులు కూడా ఈరోజు వసూలు కాబోతున్నాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా మీ యొక్క భరోసా మీద ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇచ్చారు. ఆ యొక్క భారం అనేది అంటే ఆ యొక్క ఆర్థిక భారం అనేది మీ పైన పడింది. ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుకునే మార్గాన్ని అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ శక్తి మేరకు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.